వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిషింగ్కి అయితే పోతున్నాం. అట్లనే మన గాయత్రిని మేతకైతే తీసుకోబోతున్నాం. వరుణ్ గాడు వస్తుండు, ఇంకా మా మర్దలు, మా మామయ్య అందరం కలిసి పోతున్నాం. ఇట్లనే కొంచెం పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తుంది, మీరేం పట్టించుకోవద్దు. అసలు ఇప్పుడు మేము ఎగ్జైటింగ్ ఉన్నాం. చూడు గాయత్రిని ఎట్లా తీసుకోబోతున్నాం. అగో పందులని టైం అందరికో గోల అయితే మాకు పందుల గోల. అగో అగో నువ్వు అక్కడనే ఉన్నావు ఆరాధ్య. ఇలా పందులు ఉన్నాయి. అరే ఆరాధ్య ఎక్కడున్నావు? పందుల ఇల్లు. అరే ఆరాధ్య అక్కడున్నదండి, ఇట్రా బయటికి రా. ఫ్రెండ్స్ మేమైతే ఎర్రలు తీసుకున్నాం. ఎర్రలు చూపి ఒకసారి. ఇగో ఎర్రలో మేము మట్టి నుంచి తీసినాం, ఇక చూస్తున్నాం. ఇది ఫిషింగ్ కోసం ఎర్రలు పట్టినాం. ఆ ఫిషింగ్ రాడ్ అనేది మా డాడీ. ఇప్పుడు ఎన్ని ఫిషెస్ పడతాయో చూద్దాం. మీకు తెలిసి అయితే ఎన్ని ఫిషెస్ పడతాయో మీరు మీ నెంబర్ని పెట్టండి. ఒకవేళ కరెక్ట్ అయితే మేము టిక్ మార్క్ ఇస్తాం. ఏం చెప్తున్నా? అయ్యో ఫ్రెండ్స్, మా బావని కొడుతుంది, ఇది తోకతో కొడుతుంది. ఏం చేద్దాం, గట్టిగా కొడుతుంది ఇది. చూడండి మళ్ళీ కొడుతుంది. మా గాయత్రికి ఆటలు ఎక్కువైనాయి పాపం. మా బావకు పెయిన్ వస్తుందండి. మనం పట్టబోయే చేపలు పట్టబోయే చెరువా గుంట, చిన్న గుంట. గాయత్రిని అక్కడ పెట్టేసి మనం చేపలు పడతాం. ఇప్పుడు పోయి ఎప్పుడు మా ప్లేస్ అక్కడనే, మేము ఎప్పుడు అక్కడనే కట్టేసాం. గాయత్రిని వదిలిపెట్టినాం, కట్టేసినాం. గాయత్రి తింటుంది, మనం వచ్చేలోపు పట్టేసి వద్దాం. ఫిషెస్ పడతాయో లేదో ఇంకా తెలియదు. పడితే ఏ కూర అయితే, లేకపోతే లేదు. ఆడ తింటుంది. ఇంకో పిచ్చామ వస్తుంది, పాత ముసలి. ఆమె ఇట్లనే పట్టుకుంటుంది, సేమ్ ఇట్లనే నడుస్తుంది ముసలామె. వచ్చిందా, పట్టిందా? సైడ్కి పోయింది. అన్ని ఖరాబ్ అయినాయి కదా, తీసుకోవాలి. ఏ వెనకాల జరుగు. అరే జరుగు ఒకసారి. ఏంటి మొత్తం చెత్త పడుతుంది, చేప పడుతుంది. ఉంది నా దగ్గర. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. చేపలు ఒక్కడు కూడా వాళ్ళలేదు. మళ్ళీ రేపు పోతాం, అప్పుడు మళ్ళీ ఇంకొక వ్లాగ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.